రాష్ట్రాలు అమలు చేయలేదు. ఉమ్, అది ఉమ్, ఈయన ఒక్కడే తొందరపడి చేసేసుకున్నాడు. ఉమ్, ప్లస్ దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఒక అధికారిని ఎవరిని నియమించలేదు, అంటే దాంట్లో 2 ఖాళీలు వదిలేశారు. ఉమ్, ఆ ల్యాండ్ టైటిలింగ్ అధికారిగా ఎవరిని పెడతారని తేల్చలేదు. అట్లాగే దాని మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రిబ్యునల్ అని దానికి ఎవరిని పెడతారో చెప్పలేదు. ఇది ఎంత దుర్మార్గం అన్నారు. ఉమ్, ఎస్, అది ఎప్పుడు ప్రొవిజన్ రన్నింగ్లోకి వచ్చినప్పుడు వస్తుంది. ఉమ్, చట్టం చేశారు. అవును. ఆ చట్టానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళదెవరిది మన మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి యాక్ట్కి ఉమ్, ఎప్పుడో కాంగ్రెస్ టైంలో చేశారు. ఉమ్, దాన్ని ఆచరణలోకి తెచ్చేటప్పుడు విధి విధానాలను బీజేపీ తీసుకొచ్చింది. అవును. ఉమ్, అట్లాగే చట్టం ముందు చేస్తారు, ఆ సంబంధిత అధికారి ఎవరన్నట్టు తర్వాత జీవోగా ఇస్తారు. ఉమ్, ఈ లోపుగానే ఏం చేసేసాం మనం, కోర్టులు తీసేస్తారా, సివిల్ కోర్టులు తీసేస్తారా, అవును. అన్యాయం అయిపోతారు. బేసిక్గా అది లాయర్లు తీసుకొచ్చినటువంటి అంశం చంద్రబాబు గారికి ఫెచ్చింగ్. ఉహు, ఎందుకంటే అది జరిగితే ఇక సివిల్ కోర్టులు ఉండవు, ఓకే. ఉమ్, మాక్సిమం అన్ని హైకోర్టే. ఉహు. అంటే ఫస్ట్ ట్రిబ్యునల్ దగ్గరికి పోతాం. అంటే సివిల్ వార్లు ఉండవనా? కాదు, సివిల్ డిస్ట్రిబ్యూట్స్ ఉండవా? పాయింట్ ఏంటంటే ఉమ్, సాధారణంగా ఉద్దేశం మంచిది కేంద్రం పెట్టినటువంటిది. మనం చూస్తే సివిల్ కోర్టుల దగ్గర ఎన్ని వందలు అవును, అన్ని ఇవే ఉంటాయి. భూ తగాదాలు, భూ గొడవలు. అసలు గొడవ ఉమ్. పక్కనోడు వచ్చి నా దగ్గర 2 గజాలు లాక్కున్నాడని లేదంటే ఇందులో అది కలిసిందను దాని మీదన కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంటది, కాగితాలు చూసేస్తే వెంటనే చెప్పేయచ్చు కదా.